సో గాయ్స్, ఆస్ట్రియా బీచ్ దగ్గరికి అయితే వచ్చాను నేను. చాలా బాగుంది. వాటర్ కూడా చాలా కొంచెం బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అవుతుంది. జస్ట్ ఎంజాయింగ్ దిస్ వ్యూ అనమాట. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ బాగా చలిగా ఉంటుంది అని చెప్పి బీచ్ దగ్గరికి చాలా తక్కువ మంది వస్తారంట. నాకైతే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది సెంటర్ ఆఫ్ దిస్ బీచ్ అనుకుంటా. చాలా సెంటర్లో ఉంది. లైక్ ఇది ఇక్కడ వరకు వాక్ త్రూ రావచ్చు అనమాట మనం. చాలా బాగుంది ఆ హౌసెస్ కానీ ఇదంతా. మీరు వాటర్ కలర్ చూడండి, కాయిన్ వేసినా కనిపిస్తుంది. చాలా క్లియర్గా ఉంది. అట్లా ఒక్కడనే వచ్చేసాను కొంచెం ధైర్యం చేసి. ఇంతకు ముందు మీకు చూపించాను కదా, అక్కడ అక్కడ వరకు వెళ్ళామన్నమాట, ఆ టిప్ పాయింట్ దగ్గరికి. ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చేసాను. సో బాగుంది. ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. అలలు తక్కువగానే ఉన్నాయి, అందుకని వచ్చాను. అంటే తక్కువ మంది ఉన్నారని ఇలా వచ్చాను అనమాట. సౌండ్ అయితే భలే వస్తుంది. వాటర్ ఇక్కడ కూడా ఉన్నాయి. నేను కూర్చున్న చుట్టూ ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చాను నేను. బాగుంది. ఐ థింక్ ఎప్పుడైనా ఎక్కువ అలలు వస్తే ఈ రాళ్ళని మునిగిపోతాయి అనుకుంటా. కానీ అక్కడ మనకి మీకు కనిపించవచ్చు, అదంతా ఆల్రెడీ దిబ్బలు పెట్టారనమాట. పెట్టారో వచ్చాయో తెలీదు. అందుకని పెద్ద పెద్ద అలలు ఏమైనా వచ్చినా దాని ముందు వరకే వస్తాయి అనమాట. అక్కడి నుంచి కొంచెం స్లో అవుతుంది. సో అందుకే చాలా తక్కువే ఉంది. తక్కువ. సో ఆల్మోస్ట్ ఒక 3-4 hours నుంచి ఇక్కడే ఉన్నాను. ఐ వాంట్ లీవ్ అనమాట. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. ఒక్కసారి లాస్ట్గా ఈ ప్లేస్కి వచ్చి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. వాటర్ ఎప్పుడు అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. అన్ని వైపుల నుంచి చూసుకుంటారు. టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నైట్ టైం కూడా ఇలాగే ఉంటుంది. క్రౌడెడ్, ఫుల్ క్రౌడెడ్. ఇది ఒక ఫౌంటైన్. సో ఐ మెట్ సమ్ ఫౌంటైన్. నేను నిన్నటి వరకు యాక్చువల్లీ ఫొటోస్ దిగలేదు. ఈరోజు నుంచి ఏం చేస్తున్నాను అంటే, నా బ్యాగ్ పక్కన ఫోన్ని ఎట్లా నుంచోబెట్టి ఫొటోస్ దిగుతున్నాను అనమాట. పొద్దునుంచి అయితే అలాగే దిగాను, నిన్న ఈవినింగ్ అట్లానే దిగాను. సో ఇప్పుడు ఒక ఫారినర్ చూసి, బాబు నీ కష్టం చూడలేకపోతున్నాను, ఆయనే ఫోన్ తీసుకుని ఫోటోలు అయితే తీసాడు అనమాట. చాలా హెల్ప్ చేశాడు. నీకు ఏ స్టిల్ కావాలంటే ఆ స్టిల్ దిగు అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యామిలీ కనిపిస్తున్నారు కదా, 4 నుంచి నా హెడ్ పక్కన ఇప్పుడు వాళ్ళు.
అండ్ ఇదేంటో తెలీదు, బాగుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నాను అనమాట. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. హాయ్. సో ఇంకొక రోజు ఇటలీలో, ఇంకా ఈరోజు లాస్ట్ డే అని చెప్పొచ్చు. పక్కన చెట్లు అవి బాగున్నాయి. కెమెరా రొటేట్ చేసి చూపిస్తా. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కదా, ఎల్లో ఎల్లో ఉన్నాయి అనమాట మొత్తం. సో మెట్రో లోపలైతే ఉన్నాను. సో ఇట్లా మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి, అలాగే మనం గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే లొకేషన్ మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నా గూగుల్ మ్యాప్లో మీరు శాన్ జివాని సైన్స్ని ఫాలో అవ్వండి అని చెప్పి చూపించింది అనమాట. సో నేను ఫాలో అయితే వచ్చాను, ఇక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈ స్టేషన్లో ఉన్నాం మనము. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బస్ పట్టుకుని వేరే చోటుకి వెళ్ళాలి. బస్ ఫర్ మెట్రో ట్రైన్ వస్తుంది. చాలా రష్ ఉంది. ఇదే టెర్మినీ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి కూడా ఫ్లైట్స్ కూడా కనెక్ట్ అవుతాయి. కింద పెద్ద స్టేషన్ ఉంటుంది, మెట్రో అనమాట, మెయిన్ కనెక్టివిటీ ఇన్ రోమ్. ఇప్పుడే దిగాను. ఇది మన బస్సు. టికెట్స్ చెక్ చేస్తున్నారు, అలా ర్యాండమ్గా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారంట. మనం 48 అవర్స్కి తీసుకున్నాం. నేను 2 days ఉన్న 4 days అలాగే తీసుకున్నాను ఎక్స్ట్రా. 48 అవర్స్ అనమాట. అది €15, 1500 అనమాట టికెట్. సో ఇంకా 48 అవర్స్ మనకు వస్తుంది. ఇంకా మనం ట్రైన్, మెట్రో, అంటే ట్రైన్ అంటే మెట్రో ట్రైన్ అండ్ ఇలాంటి బస్సెస్లో మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇదే మన జారా స్టోర్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పబ్లిక్లో స్మోకింగ్ చాలా కామన్. పబ్లిక్లోనే కదా, మాల్స్లోని ఇది కానీ వేపింగ్ కానీ ఇదంతా చాలా కామన్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. సో రైట్ నౌ ఐమ్ ఎట్ జారా స్టోర్. మొత్తం 3 floors ఉంటుందని విన్నాను. అవును, ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్. కాస్ట్లీగానే ఉన్నాయి. ఇది కూడా ఒక హిస్టారిక్ ప్లేస్. ఇలా ర్యాండమ్గా నడుచుకుంటూ వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసాను. ఆల్రెడీ దీనికి చూసాను నేను మొన్న, మీకు చూపించలేదు. కానీ ఇక్కడ కూడా ఒక టవర్ ఉంది. ఇదంతా ఫుడ్ స్ట్రీట్ లెక్క. అందరూ ఐస్ క్రీములు తింటున్నారు లెఫ్ట్ సైడ్. మనం ఆల్రెడీ తినేసాం. బస్ స్టాండ్కి నడుస్తున్నాను. ఇప్పుడు నేను టెర్మినీకి వెళ్ళి అక్కడ చాక్లెట్స్ తీసుకుంటా. అక్కడ వెంకీ అన్న చాక్లెట్స్ బాగుంటాయంట.
మరి ఇది విట్రి వెంకటేశ్వరది కాదు బ్రాండ్, నార్మల్గా స్పెల్లింగ్ కూడా వేరే ఉంది, కానీ వెంకీ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. ఇది ఏంటో కాళ్ళు ఉనికినట్టు. వీళ్ళందరూ ప్రెస్ అనమాట. ప్రెస్ వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ప్రెస్. ఇక్కడ 2 కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ అనుకుంటా. అంతే, ప్రతి దాని మీద 2 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఐ థింక్ ఒకటి ఇటలీ, ఒకటి మీద 2 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఐ థింక్ ఒకటి ఇటలీ, ఒకటి వాటికన్ సిటీ ఉంది కదా, అది అనుకుంటా. ఎంత ఒక మినీ మాల్ లెక్క, మన జారా పక్కనే ఉంది. ఇక్కడ స్టైల్ యూనియన్, హిమాలయాస్, మ్యాంగో అంట. చూద్దాం ఎలా ఉంది లోపల. ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అనమాట, ఎందుకంటే బిగ్గెస్ట్ స్టేషన్ అన్నీ చూడొచ్చు. ఏరోప్లేన్ దిగి కూడా ఇక్కడ నుంచే వస్తారు. అదే డైరెక్ట్ ఇక్కడికి ఎయిర్పోర్ట్ కూడా కనెక్ట్ అయింది. ఇక్కడే ఉంటాయి నా చాక్లెట్స్, మరి ఎక్కడ తీసుకోవాలనేది ఐడియా లేదు. నా ఇంటర్నెట్ అయిపోయింది, ఇప్పుడేమో వైఫై అంటే కనెక్ట్ అయిపోయింది. అక్కడ వైఫై ఉంది, చూద్దాం. ఇదే కదా, ఓకే ఓకే, సరే బ్రో, నేను చూస్తాను. ఇప్పుడే బ్రో అడ్రస్ ఇస్తాడు. ఇదే అంత కాస్ట్లీయెస్ట్ స్టోర్. చూద్దాం ఎంత ఉంటాయి, ఏం చేద్దాం అని చెప్పి. మనం ఎక్కే ఫ్లైట్ ఇదే అనమాట, ఇతిహాద్. ఐ థింక్ బ్యాగ్స్ ఆన్ బోర్డ్ చేస్తారు కూడా. చాలా ఫ్లైట్స్ పెట్టారు అక్కడ కూడా. ఐ థింక్ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. మరి ఫ్లైట్ ఏమైనా డిలే అవుతుందో చూడాలి.
మీరు చూస్తే ఇక్కడ లైట్గా కొంచెం పడింది, ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ పడుతుంది అనమాట, క్లియర్గా కనిపిస్తుంది. లేయర్ కింద కనిపిస్తుంది చూడండి. దిస్ ఇస్ అవర్ ఫ్లైట్ అగైన్. బ్యాగ్స్ ఎలా షిఫ్ట్ చేస్తున్నారు. అందులోనే పొజిషన్ సెట్ చేసుకుంటున్నాను. అక్కడ ఆపరేషన్ అంతా కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ వేసుకున్నాడు చేస్తే. మన బ్యాగ్ కూడా అందులో. సో ఇదే అబుదాబి ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి I need to go to C30. సో ఫైనలీ ఐఎమ్ ఎట్ అబుదాబి ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఇంకొక 10 minutesలో ఫ్లైట్ అనమాట. 9:30కి యాక్చువల్గా టైం, 9:15కి ఫ్లైట్ టైము. ప్రజెంట్ మనకి ఆన్ బోర్డింగ్ అయితే 8:30కి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అయింది 8:30. సో ఒక 2-3 minutesలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఓవరాల్గా ట్రిప్ చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 8 days, 15th నుంచి 22nd వరకు. సో ఐ థింక్ దట్ ఈస్ అవర్ వింగ్. సో వీఆర్ గోయింగ్ ఇన్. ఫైనల్లీ